అనుకున్నట్టుగా జరిగిందా? కేసీఆర్ను చుట్టుముడుతున్నాయా? అసలు ఏం జరుగుతోంది లోపల జరిగేదంతా ఈయన బయట ఫస్టే చెప్తాడు. లోపలికి ఎవరు రాడు చెప్పినోడు కూడా ఉంటాడు. ఇక్కడ స్టార్ట్ చేస్తాడు లోపల ఏమేమి ప్రశ్నలు అడిగిరు ఏం కథ అని. ఇక టీవీ9 ఇంకొక అడుగు ముందుకు వేస్తుంది. ఇంకో అడుగు ముందుకు వేసి క్వశ్చన్ నెంబర్ 1 ఇదని వేస్తుంది, క్వశ్చన్ నెంబర్ 2 ఇది, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4 అని వేస్తారు. ఈ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టుగా ఎంత అయిపోతుంది. వీళ్ళంతా హడావిడి చేస్తారు, పడిగాపులు కాస్తా ఉంటారు. అప్పటికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది ఆడికి వస్తారు. మీరు ఎంత అన్యాయం బాపుని చేయడం అని వాళ్ళు అనడం, వీళ్ళు రికార్డ్ చేయడం. భోజనాలు రెడీ చేసి ఇప్పుడు తెలంగాణ భవన్ లో 2000 మందికి భోజనాలు రెడీ చేసిరు. బాపు కోసం పోవాలి కదా, మళ్ళీ అదో కార్యక్రమం ఉంటుంది. అయితే ఇక వాళ్ళు మీడియా ముంగట లేకపోతే ఇంకొక చోట ఎంత అన్యాయం ఎంత దుర్మార్గం అని వీళ్ళొక వైపు అంటా ఉంటే పక్క వైపు నుంచి సోషల్ మీడియా అసలు తెలంగాణను తీసుకొచ్చిన ధీరుడికి ఎన్ని కష్టాలు, కన్నీళ్ళు, ఆ మహనీయునికి, ఆ జాతిపితకు వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు